హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎబోలా అనుమానిత కేసు కలకలం. హైదరాబాద్ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎబోలా వైరస్ అనుమానిత కేసు వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సుడాన్ కు చెందిన మహమ్మద్ అనే వ్యక్తి వైద్య చికిత్స కోసం హైదరాబాద్ కు చేరుకోగా అతడికి గతంలో ఎబోలా సోకిన చరిత్ర ఉన్నట్లు విమానాశ్రయ స్క్రీనింగ్ అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ ప్రయాణ నిబంధనల ప్రకారం అతడి మెడికల్ రికార్డులను పరిశీలించిన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక ప్రోటోకాల్ను అమలు చేశారు. అనంతరం అతడిని అంబులెన్స్ లో గాంధీ హాస్పిటల్కు తరలించారు. గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో అతడిని ఉంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఒబోలా వైరస్ యాక్టివ్ గా ఉందా లేదా అన్నది నిర్ధారించేందుకు నమూనాలను సేకరించి పరీక్షలు పంపించినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో విమానాశ్రయంలో ఆరోగ్య తనిఖీలు మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగుతుంది. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేవలం గత వైద్య చరిత్ర ఆధారంగానే సదరు వ్యక్తిని ఐసోలేషన్ కు తరలించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా అధికారుల పర్యవేక్షణలో ఉందని తెలిపారు.